ఇక్కడ వెలుగొచ్చేది ఖచ్చితంగా ఆయన వస్తాడు. పెంసాన్ గారు వస్తాడు, ఈయన వస్తాడు. నాదెళ్ల మనోహర్ గట్టిగా వస్తాడు. నాదెళ్ల మనోహర్ ఈ వాళ్ళు మొత్తం మా ఈ మండలం ఆట ఆడిచ్చాడు రోడ్లు. మరి అసలు ఇంతవరకు మళ్ళీ రోడ్డు మీద కంకరేసిన వాళ్ళు లేరు ఈ 4-5 ఏళ్ల మట్టి. అసలు కాలువలు గాని లైట్లు గాని అస్సలు చేసిన వాళ్ళు లేరు. పేషెంట్లకి ఇస్తే కదా పొగరు. వాళ్ళేగా చేసి పెట్టేది. రూపాయి తిన్నా రూపాయి ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఇపోతున్నావు సార్. నువ్వు చేపిపోతివి. నెలకి కరెంటు బిల్లు పెంచుతుంట్రి. నెలకి మాకు నీళ్లు 360 ఇచ్చారు. సంవత్సరానికి 360 మంచినీళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు 1500 కట్టమంటున్నారంట. మరి కట్టాలంటే రైతులు మళ్ళీ ఏమైనా వ్యాపారస్తులు అన్నా కాదు కదా. యా నుంచి తెచ్చి కడతాం మేము. పర్వాలేదు చేస్తాడు అనుకుంటున్నాం మేము. మా ఊరమ్మటానికి కాదు, చేస్తాడు అతను అనుకుంటున్నాం. ఈయన రోషి గారు చేసేళ్ళు అయిపోయింది. రోషి గారు చూసాములే. రోషి గారు వచ్చాడు మాకు ఒకసారి. ఇక ఆయన చేస్తాడులే అనుకుంటున్నాము గట్టిగా. ఈ తడవ ఈ 2 కూటమి వచ్చిద్ది అనుకుంటున్నాం మేము అందరం. మరి అసలు రావాలని అనుకుంటున్నాం. మరి ఆయన చేసిన పనులకి కనీసం ప్రెసిడెంట్ కి ఇపోతే ఎట్టగండి. ప్రెసిడెంట్ కి ఏమైనా ఇస్తే నీకు పొగరు. 10 రూపాయలు ఇస్తే ఇంకేమన్నా 4 రూపాయలు వేసు చేస్తాడు. 4 తిన్నా 4 అన్నా చేస్తాడు. అస్సలు రూపాయి అయిపోతుంది. వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం. అట్లా ఏం లేదు. కనపడుతుందిగా, మీకు కనపడుతుంది, మాకు కనపడుతుంది. కాదు, ఇక్కడ వ్యతిరేకత ఎలాగుంది వైసీపీ ప్రభుత్వం మీద? వైసీపీ అంటే మరి ఏమీ చూస్తలేదు కదా. రోడ్లు అంటూ లేవు అనుకో. అసలు జనాలు వెళ్ళాలంటే అన్ని గుంటలు పడిపోయినాయి. మరి ఊళ్ళో కూడా ఏమి చిన్న పనులు కూడా చేస్తలేదు. అసలు 4 సంవత్సరాలు అవుతుంది కరెంట్ లైట్ వేసి కూడా. పోయినా మళ్ళీ వేసేవాళ్ళు లేరు. అదే వ్యతిరేకత. ఇంక వ్యతిరేకత ఏమన్నా ఇంకా దానికి కదా మనకి. కరెంటు బిల్లులు ఏముంది ఇవాళ. అదేమంటే ఇప్పుడు కరెంటు బిల్లు వృద్ధాప్యం పింఛన్ ఇస్తారండి. బాగానే ఉంది కదా. వృద్ధాప్యం కాళ్ళు లేని వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ పింఛను ఇచ్చినప్పుడు కరెంటు బిల్లు కాలిద్దంటే మరి భార్యాభర్త ఉండా కరెంటు బిల్లు కాలిద్దిగా. మరి వాళ్ళు ఏసీ పెట్టుకోవాలి. మరి ఉండలేరు కదా. నువ్వు కరెంట్ డబ్బులు ఇస్తున్నావని ఏడ వీళ్ళు ఏసీ పెట్టుకోకుండా కరెంటు పెట్టుకోకుండా ఎట్టుంటారు. నీకు కరెంట్ ఎక్కువ కాలిందే నీకు ఈయనన్నారు. ఈ రోడ్లు గానీ కాలువలే లేవు. కాలువలు లేవు, ఈది లైట్లు ఉండవు సరిగా. ఇక రోడ్లే ఉండలే. ఉండక తట్టాడు తెచ్చింది ఊళ్ళో రోడ్లు. ఏం రాదని అనుకుంటున్నాం మేము. రాదు గట్టిగా. అసలు రాకూడదు కూడా. వచ్చిన ఏం చేస్తున్నాడు చేస్తలేదుగా. అది